నమస్తే అండి. వెల్కమ్ టు ట్రే మామ్స్ కిచెన్. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచిగా వండే చిన్న చేపలతో కూర ఈరోజు వీడియోలో చేసి చూపిస్తున్నాను. బాలింతలకు ఈ చిన్న చేపల కూర చాలా మంచిదని పెడుతుంటారండి. టేస్టీ అండ్ హెల్తీ అయిన ఈ చిన్న చేపల కూర ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దాం. మీరు చూసేవి నెత్తళ్ళు అంటారండి. శుభ్రంగా కడిగి తీసుకున్నాను. 400 గ్రాములు, అర టీ స్పూన్ చొప్పున పసుపు, ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ నూనె వేసి చేపలకు బాగా పట్టించి మూత పెట్టి పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరకి మంచి రుచినిచ్చి మసాలా రెడీ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మిరియాలు, 3 లవంగాలు, 1 యాలుక, చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2, 4-5 వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఈ మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ధనియాలు వేసి మెత్తగా నలిగాక చివరిగా వెల్లుల్లి రెమ్మలు వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. అదే జార్లో మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడయ్యాక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా రంగు మారాక గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్లో నీరంతా ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇలా కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకొని కూర చేసుకోవడం వల్ల ఈ చిన్న చేపల కూరకు మరింత రుచి వస్తుందండి. అస్సలు స్కిప్ చేయకండి. ఇదిగోండి ఉల్లిపాయ ముద్ద కూడా చక్కగా వేగింది, నూనె పైకి తేలింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అడుగంటిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ఉప్పు కారం పెట్టి కలిపి ఉంచుకున్న చేపలను వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ ముద్ద చేపలకు బాగా పట్టేలాగా 2-3 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. నేను 3/4 గ్లాసు నీళ్ళు వేసానండి. తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు గిన్నె పట్టుకొని బాగా కదిపి హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఉప్పు సరిపోయింది లేని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ చిన్న చేపలు 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఎక్కువసేపు ఉడికిస్తే చెదిరినట్లు అయిపోతాయి. 10 నిమిషాల తర్వాత మీకు గ్రేవీ ఎలా కావాలనే దాన్ని బట్టి ఉడికించుకోండి. మీరు చూస్తున్నారు కదండి, గ్రేవీ పలచగాను లేదు, అలాగని చిక్కగాను లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. చల్లారాక చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సన్నగా తురిమిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా టేస్టీ అండ్ హెల్తీ అయిన నెత్తళ్ళ ఇగురు రెడీ అయిపోయిందండి. అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ నెత్తళ్ళ ఇగురు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.